ఆ కక్కీసినటువంటి ఆ కుక్క మరలా అప్పటి వరకు కక్కేస్తేనే చూడలేం దాన్ని. మరలా తిరిగి తిరిగి 2 సార్లు అలా ఇల్లు తెరిగితే ఎక్కడ దొరకలేదు అనుకోండి, మళ్ళీ దానికి లంచ్ అదే. అప్పుడు మరలా వచ్చి తినేస్తుంది అనుకోండి, మీ కంటి ముందు మంచి భలే తింటుందని చూస్తారు మీరు. చీ 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 అంటారు. అవునా? తినడమే చూడడానికి అసహ్యమేస్తుంది మనకి. మనం కూడా దేవుడి దగ్గర ఇంత అసహ్యంగా బ్రతుకుతున్నామంటే, కక్కిన ఆ కూడిని తినడానికి కుక్కెళ్తున్నాడు మనం ఎంత అసహ్యపడుతున్నామో, విడిచిపెట్టిన అదే పాపం దగ్గరికి వెళ్తే నువ్వు కూడా దేవుడికి అదే అసహ్యం అనిపిస్తుంది. నిన్ను చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు. నీ బ్రతుకులు మార్చుకోవాలనుకుని నేను ప్రేరణిస్తున్నాడు. మార్చుకోండి, మార్చుకోండి, మార్చుకోండి. ఇప్పటికైనా మీ బ్రతుకులు మార్చుకున్న ఎదురు నిలబడండి. ఎందుకంటే క్రీస్తు రాబోతున్నాడు. ఆయన రావడం ఆలస్యం అయితే మన జీవితం ముగిసిపోతుంది. ఈ పరిస్థితులు చూడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని గురించి ఏదో చెయ్యాలండి. దేవుని గురించి ఏదో చేయాలి. దేవుని సంకల్పం తెలిసిన పిల్లలు చాలా తక్కువ ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు.